అసదుద్దీన్ ఓవైసీ అంటేనే ఒక అంటే ఇంతవరకు ఆయన ఎవరు ఓడించలేకపోయారు. అంటే అక్కడున్న ముస్లిమ్స్ అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారా? అక్కడున్న ముస్లిమ్స్ అన్ని ఓట్లు కూడా ఆయనకే పడతాయా? ఇది నాకు తెలియదు రవి గారు. ఇది నాకు నిజంగా కూడా చాలా మంది ఇది మాట్లాడుతుంటే అసదుద్దీన్ ఓవైసీని ఎవరు ఓడించలేరు, అతనే అక్కడ డాను, అక్కడ ఆయనే ఒక పెద్ద బాస్ అంటే ఎవరు సృష్టించారు ఇవన్నీ? హూ క్రియేటెడ్ ఇట్? నో బడీ. నేనేమంటానంటే చరిత్ర చూసుకుంటే మొత్తం ఆయన గెలిపేమని తప్ప ఇంకా వేరే పార్టీకి గెలిచిన దాఖలాలు లేవు కదా. ప్రజా ఆదరణతో ఉండే నాయకత్వం వేరు, ప్రజలను భయభ్రాంతులు చేస్తే కూడా ఒక నాయకత్వం వెళ్తూ ఉంటుంది, అలాగే పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఒకప్పుడు కేసీఆర్ గారి కుటుంబ పాలన ప్రశ్నించాము, ప్రజలు తెలంగాణ ప్రజలు వారి కుటుంబ పాలన ఎట్లా భూస్థాపితం చేశారో మనం అందరం చూసాం పోయిన ఎలక్షన్స్లో. అసదుద్దీన్ ఓవైసీ గారిది కూడా కుటుంబ పాలనే. వారి తండ్రి గారి దగ్గర నుంచి వారి వరకు ఏదైతే ఉన్నదో ఇది ఒక కుటుంబ పాలన నేను చెప్తా. వాళ్ళ పార్టీకి కనీసం ఏఐఎంఐఎం పార్టీకి కనీసం చీఫ్ ఇప్పటివరకు ఎవరు మారలా ఈయన తప్ప. చూసారా, పరంపర, కుటుంబ పరంపరనే కనబడుతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆయనను ఎవరైనా ఎదిరించినా, ఆయన ఎవరైనా ఢీకొన్నా, మాట్లాడినా, ఎదిరించినా, మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అక్కడ ఉంది. అలాంటప్పుడు అది సమర్థవంత నాయకత్వం ఎలా అవుతుంది? ప్రజల్ని చైతన్యపరిచేది ఎవరు? ప్రజల్ని చైతన్యపరచాలంటే ముందు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడాలి కదా, ఇది కదా అన్యాయం అని చెప్పాలి కదా. సో అన్యాయం అని చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేని ఒక పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు. ఒకటి, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఆయనేనా వాళ్ళకి అంతా సమ్మతమేనా అంటే మీకు ఒక చిన్న స్టాటిస్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనాలిసిస్ నేను మీకు ఇస్తాను. ఆల్మోస్ట్ మనకు ఒక 21 లక్షలు, సుమారుగా 21 లక్షలు ఓటర్లు ఉండగా అందులో దాదాపు 12 లక్షల మంది ముస్లిం ఓటర్స్ ఉండగా 9 లక్షల మంది వరకు మనకి హిందూ ఓటర్స్ ఉన్నారు. నేను ఒక అజంప్షన్ అంటే ఒక ఇంచుమించుగా ఈ ఫిగర్స్లోనే మనకి అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ ఉంటారు. సో ఈ 9 లక్షలు హిందూ ఓటర్లలో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 6% ఎస్సీ ఎస్టీ ఓట్స్ ఉన్నాయి. ఓవరాల్గా క్రిస్టియన్ ఓట్స్ 1% ఉంటుంది హైదరాబాద్ పార్లమెంట్ తీసుకుంటే. ఇందులో నేను మీకు ఇందాక చెప్పిన 12 లక్షల ఓటర్లు ఎవరైతే మనకి ముస్లిం సోదరీమణులు ఓటర్లు ఉన్నారో అందులో మ్యాక్సిమము అసదుద్దీన్ ఓవైసీ గారికి పోల్ అయ్యే ఓట్స్ 44 to 45% అప్రాక్సిమేట్లీ. అంటే గత ఎలక్షన్స్ పరంపర తీసుకోండి, ఒక 2-3 ఎలక్షన్స్ మనం తీసుకుంటే ఆయనకి పోల్ అయ్యే ఓటు శాతం మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 44 to 45% ముస్లిం ఓట్స్ పోల్ అవుతున్నాయి. అంటే ముస్లిమ్స్ ఒక శాతం, మనకి హిందూ ఓట్స్ కూడా, అంటే ఆయన గెలిచిన ఓట్స్లో 44-45% మాత్రమే మనకు కనబడుతోంది ఓవరాల్గా గత అన్ని ఎలక్షన్స్ అనాలిసిస్ నేను మీకు చెప్పేది. సో ఇందులో ఏంటంటే మరి ఎంతమంది ముస్లిమ్స్ వేస్తున్నారు ఆయనకి? జస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చేయండి, మీరు ఎలక్ట్రల్ దీనిలో తీసుకొని మీరు ఒక అనాలిసిస్ చేయండి. మరి ఆయన ఎంతమంది ముస్లిమ్స్ ఆయనకు ఓట్లు వేస్తున్నట్టు? 100% ఓట్లు వేస్తున్నట్ట, పడుతున్నట్ట ఆయనకి? కాబట్టి అంటే లేదు, కాదు, పూర్తిగా 100% ముస్లిమ్స్ అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తికి ఓట్లు వేయటం లేదు, ఎంఐఎం పార్టీకి ఓట్లు పడటం లేదు స్ట్రేట్ అవే. ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే హిందూ ఓటర్స్లో ఆల్మోస్ట్ నేను మీకు ఇందాక చెప్పిన 9 లక్షలు, సుమారుగా 9 లక్షల ఉన్న ఓటర్లు ఎవరైతే హిందూ ఓటర్స్ ఉన్నారో అందులో 3,20,000 నుంచి 3,60,000 ఓట్లు మాత్రమే హిందూ ఓట్స్ పోల్ అవుతున్నాయి. ఈ పోలైన హిందూ ఓట్స్ మిగతా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, మిగతా హిందూ ఓట్స్ ఎందుకు రావటం లేదు అనేది ఒకసారి ప్రశ్నార్థకంగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలైన ఓట్లు కూడా మళ్ళీ మీకు అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఈ హిందూ ఓట్స్ డివైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ రకంగా బీజేపీ సెకండ్ ప్లేస్లో గత 2 ఎలక్షన్స్లో మీకు భగవంతరావు గారు పోటీ చేశారు. రెండో ప్లేస్లో భారతీయ జనతా పార్టీయే మనం చూస్తూ వచ్చాము. భారతీయ జనతా పార్టీ సెకండ్, మొన్న 2 ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ వచ్చింది. బట్ ఎక్కడ అంటే ఒక సమిష్టి కృషితో మాకు డెవలప్మెంట్ కావాలి, మేము బయటకు వచ్చి ఓటేస్తే అంటే వాళ్ళకి అక్కడ ఎందుకు ఆ ఓటింగ్ మొత్తం రావటం లేదు అని అనుకుంటే అక్కడ హైదరాబాద్ పార్లమెంట్లో లేని అంశం ఏంటి అంటే భరోసా. నేనున్నాను అనే భరోసా. ఇన్నాళ్ళు మరి ఎందుకు కల్పించలేకపోయారు ఆ భరోసాని? ఏమండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కటి కాదు, మా అక్కడున్న సీనియర్ నాయకులు కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్లో ఎంతోమంది కార్యకర్తలు, కొన్ని 100 కేసులు ఉన్నాయి, కల్పించలేదు అని కాదు. ఆ దాడికి కాకపోతే ఆ యూనిఫైడ్ యాక్షన్ అనేది ఈ మధ్య అంటే ఇప్పుడు వస్తున్న మనకి మోడీ గారిని మన సెంట్రల్లో మోడీ గారి పాలన చూస్తూ ఉన్నాము.
అండ్ భారతదేశం అంతా ఎంతో అద్భుతమైన ఒక పరిణామం జరుగుతోంది. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా యోగి గారి సర్కార్లో కూడా ఆల్మోస్ట్ 8% అబోవ్ ముస్లిం ఓట్స్ మనకి యోగి గారి గవర్నమెంట్కి కూడా ముస్లిమ్స్ సపోర్ట్ చేయడం, మరీ ముఖ్యంగా మహిళలు సపోర్ట్ చేయడము, పెద్దవాళ్ళు ముస్లిం పెద్దలు సపోర్ట్ చేయడం మనం చూస్తాను. ఒక మార్పు స్టార్టింగ్ అంటే క్రమక్రమంగా ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఓవర్ నైట్ ఎటువంటి ఇది జరగదు. కాలక్రమేణా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఏవైతే ఇప్పుడు ఈ నాయకత్వం ఉందో ఓవైసీ కుటుంబం అంతా మభ్యపెడుతూ ఏమొచ్చారంటే బీజేపీ అంటే ఇది మతోన్మద పార్టీ, ఇది ముస్లిమ్స్కి ఖిలాఫ్ అని వాళ్ళు చెప్తా వచ్చారు. కానీ అది అబద్ధం అని తెలుసుకుంటున్న రోజులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మనం ఉత్తరప్రదేశ్లో అత్యధిక శాతం అక్కడ కూడా మనకి ముస్లిం ఓటర్స్ ఇప్పుడు చెప్తున్నారు మేడం, ఇన్నాళ్ళు చాలా సంవత్సరాలుగా మీరు అక్కడ పోటీ చేస్తున్నారుగా, మరి ఎందుకు అప్పుడు చెప్పలేకపోయారు? అంటే పార్టీ స్ట్రాంగ్ గా లేకపోవడం అంటారా? పార్టీ స్ట్రాంగ్ గా ఉందా లేదా నేను చెప్పను. పార్టీ నాయకత్వం డెఫినెట్ గా అక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎన్నో అంశాల మీద మీకు అదే నా తెర మీదకి రాని ఎన్నో అంశాలు, ఎన్ని పోలీస్ కేసుల్లో అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారో మాకు తెలుసు, ఎంతమంది కార్యకర్తలు దెబ్బలు తినారో మాకు తెలుసు. కాబట్టి తెర మీదకి రాలేదు అని కాదు. కాకపోతే డెఫినెట్గా ఇంతకు ముందున్న ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ స్ట్రెంత్ కూడా మాకు యాడ్ అయింది. సో ఇట్ ఈస్ అ వాల్యూ అడిషన్ కాబట్టి. అండ్ ఇంకొకటి, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత మరి ఉచిత రేషన్ మనం ఏమన్నా అడ్డు చెప్పామా? ఇక్కడ ఇతను ప్రతి మారు కూడా ఓవైసీ చేసిందే ఉంది. కరోనా టైంలో మేము ఇచ్చాము ఉచిత రేషన్, గడప గడప ఇచ్చాం. అక్కడ మీరు కులం చూసి ఇచ్చామా, మతాన్ని చూసి ఇచ్చామా? సో ద ట్రూ సెక్యులర్ స్పిరిట్ ఎవరికి ఉందంటే భారతీయ జనతా పార్టీకి. మరి అక్కడ మరి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజు అందుకనే చెప్తున్నాం, గంటాబద్ధంగా చెప్తున్నాము, గలం విప్పి చెప్తున్నాము. ప్రజలు ఈ రోజు చైతన్యవంతం అవుతున్నారు కాబట్టే కదా, లేకపోతే నా వెంట ఇంతమంది ముస్లిం మహిళలు ఎందుకు వస్తారు చెప్పండి? బిల్లు ఏ బిల్లు ప్రవేశపెట్టినా అసదుద్దీన్ ఓవైసీ దేనికి సపోర్ట్ చేయలేదు. సో చేయలేదు. మరి దాన్ని కూడా మీరు ఎందుకు చెప్పలేకపోయారు బయటగా? ఆయన అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో అంటే జనానికి పనికొచ్చే ఏ డెవలప్మెంట్కి సంబంధించిన ఏ బిల్లు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. ఒకటి ఏదైనా అంటారు చూసారా, చదువుకున్నా కూడా వారు జ్ఞానంతో ఆలోచించలేదు, దేశ క్షేమాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ ఆలోచించలేదు అనేది ఎటువంటి సంకోచం లేదు. అలా ఆలోచించే వ్యక్తి ఉంటే పార్లమెంట్లో మేము పెట్టిన బిల్లులు ఎందుకు వారు అంగీకరించలేదు, ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఒకటి, మహిళలకు సంబంధించి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ లాంటి ఒక పెనుభూతం అనుకోండి, ఇది నిజంగా కూడా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నరకం చేసిన ఈ యొక్క ట్రిపుల్ తలాక్ని మరి మోడీ గారు వచ్చిన తర్వాత మరి వారికి ఎటువంటి ఇది ఉంది? మహిళా సాధికారత వైపు అడుగేయలేదా పార్టీ? అందులో ముస్లిం మహిళల గురించి చూడలేదా? కాబట్టి ముస్లిం మహిళల ఒక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఆడవాళ్ళు బలైపోతున్నారు, చిన్నభిన్నమైపోతున్నారు. చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు దిక్కులేక, వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని సపోర్ట్ చేయక, వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ లేక ఉంటే మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు బాగుపరచడానికే కదా ఈ యొక్క పార్లమెంట్లో మేము ప్రవేశపెడితే దానికి ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు సమర్థించలేదు? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మహిళలంటే గిట్టదు, మహిళా సంక్షేమం అంటే ఓవైసీకి గిట్టదు, మహిళా సాధికారత అంటే నంబడు, ఏమీ లేవు. మహిళలంటే ఆయనకి చిన్న చూపు. మహిళల సంక్షేమాకర్ల 50% ఉన్న మహిళల్లో అది హిందూ మహిళల, ముస్లిం మహిళలమండి, భారతీయులమండి. ఒక భారతీయులకు కావాల్సినవి ఏవైతే మనకు ఫలాలు అందాలో అనే ఒక ఆలోచన వారికి ఉంటే, వారు చదువుకున్నవారే కదా, అలాంటి ఆలోచన వారికి ఉంటే, వారు నిజంగా వారికి సెక్యులర్ స్పిరిట్ ఉంటే, అందరూ బాగుండాలనే ఆలోచన వారికి ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారు కదా. ఎన్నో విషయాల్లో ప్రజల్ని మభ్యపెట్టడం, ఎంతోమంది ముస్లిం యువతని తప్పుదావ పట్టించడం, మరీ ముఖ్యంగా బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ప్రజల్లో విషయాన్ని నూరిపోయడం, ఇవన్నీ తప్పులు కావా అంటున్నాను నేను. ఎందుకంటే ఏమండి, మతం అనేది మన పర్సనల్, దైవారాధన అనేది నా పర్సనల్, నాకు ప్రజా సంక్షేమంతో ఏం సంబంధం అని అడుగుతున్నాను నేను. మరి మీరు జై శ్రీరామ్ అనుకుంటే చేయొచ్చుగా, రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు అల్లాహు అక్బర్ అంటున్నారు కదా, నేను అప్పుడేం అనట్లేగా. అది మీ విశ్వాసాన్ని మనం ఎందుకు, నేను శ్రీరామ అంటే ఒక అద్భుతమైన ఇదే శ్రీరామచంద్రమూర్తి భారతదేశాన్ని ఒక అద్భుతంగా, అంటే ఇన్ని సంవత్సరాలు త్రేతాయుగం నాటి ఒక శ్రీరామచంద్రమూర్తి గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఇచ్చిన సుపరిపాలన, అందరినీ కన్నబిడ్డలుగా చూసిన వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆచరణ. కాబట్టి తప్పే ఉంది. నేను నా తండ్రిని ఎంత గౌరవిస్తానో నేను నా భగవంతుని అంతే గౌరవిస్తాను కాబట్టి జై శ్రీరామ్ అంటాం, దానికి తప్పే ఉంది. అంటే బీజేపీ కేవలం మతతత్వ పార్టీ ఇదే బీజేపీ పార్టీలో సెక్యులర్ దేశంలో ఎన్ని నడుస్తాయని వాళ్ళు సెక్యులర్ దేశంలో మీరు అల్లాని తలుచుకుంటే మేము ఎక్కడ, మీరు అల్లాని తలుచుకుంటారు మేము ఎప్పుడైనా అన్నావా? కాబట్టి మేము జై శ్రీరామ్ అంటే తప్పే ఉంది. మీరు అల్లాని తలుచుకున్నప్పుడు మేము ఎంత మిమ్మల్ని గౌరవిస్తున్నామో మేము జై శ్రీరామ్ అంటాం, తప్పే ఉంది.
తప్పలేదు కదా. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా భగవంతుడి నామస్మరణ, భగవంతుడిని కొలవడం అనేది నా వ్యక్తిగతం. దానికి డెవలప్మెంట్కి సంబంధం ఏముంది? ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మరి మనకి కరోనా టైంలో కూడా ఉచిత వ్యాక్సినేషన్ మేమే ఇచ్చాం. ఈరోజు మనకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఎన్నో దేశాలకు మనం ఉచితంగా పంపించిన పరిస్థితి మనం ఉన్నది. అలా ప్రతి ఛాలెంజ్ని కూడా మనము ప్రపంచ పటం మీద మనం ప్రతి ఛాలెంజ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా భారతదేశంలో మనం వేసిన అడుగులే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు సుభిక్షమైన పాలన ఉంది అంటే భారతదేశం. కాబట్టి నేను ఒకటి అంటాను, నేను ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు వెళ్ళాను. కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు ఆ దేశాలు ఎలా బీదరికంలో మగ్గిపోతున్నాయో నేను చూశాను. ఉద్యోగాలు లేక ఎంత ప్రాబ్లం అవుతుందో నేను చూశాను. ప్రభుత్వాలలో స్థిరత్వం లేకుండా అక్కడ ఎంత కష్టాలు పడుతున్నారో నేను చూశాను. కాబట్టి ఇక్కడ ప్రజలకి కష్టాలు లేవు. ఈరోజు అన్న పానీయాలకు కూడా సరఫరా చేసి అంతటి దృక్పథంతో, మానవతా దృక్పథంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. అంటే భారతదేశంలో ఎవరికి కష్టాలు లేవంటారు ఏ ప్రజలకి? ఏమండి, ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. కష్టాలు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పర్సనల్గా అడుగుతారు, అన్నీ ఉన్నప్పటికీ నేను అంటాను, రవి గారు నాకు ఈ కష్టం ఉన్నది, ఈ కష్టం ఉన్నది. టోటల్ కష్టం లేదు. హౌ డు యూ డిఫైన్ కష్టం? ప్రభుత్వంలో ఏది బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు లేవంటారు మీరు? రవి గారు ఖచ్చితంగా ఇక్కడ ఏమంటానంటే, హౌ డు యూ డిఫైన్ కష్టం అనేది ప్రాబ్లమ్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? మౌలిక వసతులు లేవు ఈ ప్రాంతంలో, ఎస్ అది కష్టమే. మౌలిక వసతులు లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఈ రోజు రాష్ట్రంలో మేము ఇంకా మా ప్రభుత్వం లేదు కదా. ఈ రోజు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేయాలి. రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం, దేశం గురించి అన్నారు. దేశంలో ఎక్కడైతే మా ప్రభుత్వాలు ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో, తప్పకుండా ప్రజలకు మేము సుపరిపాలన ఇస్తున్నాము. అందుకే కదా మళ్ళీ ప్రజలు మళ్ళీ బ్రహ్మరథం కడుతున్నారు. మళ్ళీ పూర్తి మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారా లేదా? గెలిపిస్తున్నారు. భారతదేశంలో కూడా ప్రజలు భారతీయ జనతా ఈ రోజు మీరు ఇంకొకటి పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ఉన్న టాక్ ఏంటంటే, వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా మేము ఓట్ అంటూ వేస్తే రేపు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో, స్టేట్ ఎలక్షన్స్లో వ్యక్తిగతంగా వేరే పార్టీలకు వాళ్ళు వేసుకున్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా కూడా క్యాస్ట్లు అంటే అన్నిటికీ, కులానికి, మతానికి, పార్టీలకి కూడా అతీతంగా కటింగ్ అక్రాస్ కమ్యూనిటీ లైన్స్ ఆర్ పార్టీ ఈ రోజు ప్రజలు ఏమంటున్నారో తెలుసా మీకు? మేము భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాము అంటే ఈ రోజు దేశ భద్రత కానివ్వండి, దేశంలో సుభిక్షమైన ప్రభుత్వం ఉండాలన్నా, ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ ఉండాలన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అనేది వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తామని చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.